ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మానిమన్నాని ఈ కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఎండిపోయి ఉన్నారో మీరు చిగురించబోతున్నారని దేవుడు ప్రవచించమంటున్నాడు. అంతేకాదు, పోగొట్టుకున్న వాటంటే తిరిగి పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎవరెవరైతే దెబ్బలు తిన్నారో మీ జీవితంలో చెప్పుకోదగిన అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. దేవుడు రెండు సూచక్రియలు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు ఎవరైతే దేవుని చిత్తం గ్రహించే విషయంలో కన్ఫ్యూజ్గా ఉన్నారో మీకు స్పష్టంగా దేవుడు మీతో ఈ రోజున మాట్లాడతాడు. ఆయన చిత్తాన్ని మీరు గ్రహించబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 7:7. ఇది ఖచ్చితంగా ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. లూకా సువార్త 11:13 కూడా మీరు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. గడిచిన కొన్ని దినాలుగా మట్టితో చేయబడిన బలిపీఠం యొక్క ప్రత్యేకత గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నిర్గమకాండ 20:24లో నా కొరకు ఒక మట్టితో బలిపీఠం చేస్తే నేనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మట్టితో చేయబడిన బలిపీఠం దేన్ని సూచిస్తుందనే విషయాన్ని నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే, మట్టితో చేయబడిన బలిపీఠం కృతజ్ఞత చెల్లించడానికి చూపిస్తుంది. ఎలాగ పాస్టర్ గారు అనుకోవచ్చు, ఇశ్రాయేలు జీవితానికి వెళ్తే వాళ్ళు 430 సంవత్సరాలు దగ్గర 8-9 తరాలు వారు మట్టి పని చేశారు. మామూలుగా కాదు, జీతాలు లేవు, వెట్టి చాకరీ చేయించుకుంటూ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో చాలా బాధ పెట్టారు. ఆ మట్టితో పనిచేసి అలిసిపోయి ఎటువంటి ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనకులుగా జీవించిన దినాల్లో వాళ్ళ ఐగుప్తు నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. దీన్ని జ్ఞాపకం చేస్తే యెహోవా దేవుడు నా కొరకు మట్టితో బలిపీఠం చేయమని దేవుడు మాట్లాడాడు. సో ఆ మట్టితో బలిపీఠం చేసినప్పుడల్లా ఏమని అనుకుని ఉంటారంటే, ఇదిగో మనము 430 సంవత్సరాలు ఈ చేతులతో కాదా వాళ్ళకు మట్టి పని చేయించాము, ఊరికనే పని చేయించుకున్నారు, మనల్ని బాధ పెట్టారు, జీతాలు ఇవ్వలేదు కదా, జీతాలు లేకుండానే మన గాలికి ప్రయాసపడినట్టే కాదా మనం ప్రయాసపడ్డామని, అట్లా గాలికి ప్రయాసపడిన మనల్ని దేవుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టాడు కాదా అని దేవుడు మహిమపరిచి ఉంటారు. అవును దేవుని బిడ్డలారా, మట్టితో చేయబడిన బలిపీఠం కృతజ్ఞత చెల్లించే అనుభవాన్ని చూపిస్తుంది. ఈరోజు చాలామందికి కృతజ్ఞత చెల్లించే అనుభవం లేదు. ఎవరికి కృతజ్ఞత చెల్లించాలి? మొదటిగా దేవునికి, తర్వాత మనుషులు కూడా కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పెద్ద పాపం ఏదంటే, కృతజ్ఞత దేవుడు చేసిన మేలును మర్చిపోయిన తర్వాతనే దైవజనుల మీద తిరుగుబాటు చేయటం, విగ్రహారాధన మొదలు పెట్టడం, ఇతర పాపం చేసి దేవుని పూర్తిగా మర్చిపోయినట్టుగా 106వ కీర్తన 22వ వచనంలో రాయబడి ఉంది. పాప విస్తరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, కీర్తన 106:13లో రాయబడి ఉంది, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలును మర్చిపోయారంట. ఈరోజు మీరు దేవునికి కృతజ్ఞతలై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక చిన్న బిస్కెట్ వేయండి కుక్కకు, ఆ కుక్క ఎంత కృతజ్ఞత కలిగి ఉంటుందో చూడండి. జీవరాశులన్నీ తన కృతజ్ఞతను ఏదో ఒక రూపంలో చాటుకుంటున్నాయి, కానీ మనుషులకు మాత్రం కృతజ్ఞత లేదని విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే ఎంతో బాధ కలుగుతుంది. మొదటిగా మన దేవునికి కృతజ్ఞతలై ఉంటే అన్ని విషయాల్లో మనం కృతజ్ఞతలై ఉండగలుగుతాం, అందరికీ కృతజ్ఞతలుగా ఉండగలుగుతాం. దేవునికి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి? మీ యొక్క దేవుడు చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మహిమపరిచేయడం ద్వారా దేవుని కృతజ్ఞత చెల్లించగలుగుతాం. కీర్తన 102లో 2వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరు నిజంగా దేవుని కృతజ్ఞతలే ఉండాలంటే మీకు దేవుడు చేసిన ఉపకారం బట్టి దేవుని బిడ్డలారా రక్షణ పాత్రను చేపట్టుకోండి. రక్షణ పాత్రను చేపట్టుకొని దేవుని కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తూ మహిమపరచాలని కోరుతున్నాను. కీర్తనకారుడు అంటున్నాడు, రక్షణ పాత్రను చేపట్టుకొని నేను యెహోవాకు ప్రార్థన చేస్తానంటున్నాడు. 116వ కీర్తన 13వ వచనంలో. ఇదే కృతజ్ఞత చెల్లించడానికి మొదటి భావం. మీరు రక్షణను చేపట్టుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి. రెండవదిగా దేవుడు మీకు కనుకరపడి చేసిన కార్యాన్ని అనేకులకు తెలియపరచాలి. మార్కు సువార్త 5:19లో
6,000 శనదయం పట్టిన వ్యక్తిని విడుదల చేసినప్పుడు ప్రభు ఆయనకు చెప్పిన మాట ఏంటంటే, నేను నీ కనికరపడి చేసిన కార్యాన్ని అందరికీ ప్రకటించమని దెయ్యాలు పట్టి విడుదల పొందిన వ్యక్తి దగ్గర చెప్తున్నాడు ప్రభు. అలాగంటే ఆయన కృతజ్ఞత నేర్పిస్తున్నాడు అన్నమాట. ఎలా కృతజ్ఞతలై ఉండాలో నేర్పిస్తున్నాడు. నువ్వు వెళ్ళి నీ కనికరపడి చేసిన కార్యాన్ని అనేకులకు ప్రకటించంటున్నాడు. అలాగే మనం అనేకులకు ఆయన కనికరపడి చేసిన కార్యాన్ని ప్రకటించాలని నేను ఈరోజు మనవి చేస్తున్నాను. మూడవదిగా మీరు ఎలాగ కృతజ్ఞతలై ఉండాలంటే, దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనం చదివితే, చాలామంది స్త్రీలంట దేవుడు చేసిన మేలును తలపోసుకొని వాళ్ళ ఆస్తులు అమ్మివేసి దేవునికి యేసుప్రభు వారికి ఉపచారం చేశారట. అంటే దానిలో ఎవరున్నారంటే 7 దెయ్యాలు పట్టి విడుదల పొందిన స్త్రీలు ఉన్నారు, స్వస్థత పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా కృతజ్ఞత తెలియపరిచారంటే వారి ఆస్తుల ద్వారా దేవుని మహిమపరిచారు. దేవుని బిడ్డలారా, అందుకొరకు కృతజ్ఞత కానుకలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించడానికి కీర్తన 104లో రాయబడి ఉంది. కాబట్టి మీ కృతజ్ఞత తెలియపరచడానికి మూడవది మార్గం ఏంటంటే దశంభాగాలు ఇవ్వటం, తర్వాత కృతజ్ఞత కానుకలు చెల్లించటం. అలాగ కానుకల రూపంలో కృతజ్ఞత తెలియపరచవచ్చు. చివరిగా మీకు దేవుడు మేలు చేస్తున్నాడు కాబట్టి, ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి దైవ సేవకుల కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. సంఘము కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, పేదరు చేత దినాలు ఆశ్రయించబడిన వాళ్ళందరూ పేదరు బంధకాలు ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్టుగా అపోస్తల కార్యం 12:5లో మనం చూస్తున్నాం. సో మీరు కూడా ఈ విధంగా కృతజ్ఞత తెలియపరచాలని కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృతజ్ఞతలు నడుచుకోవటకు సహాయం చేయమని అడుగుతున్నాను. దేవుని మహిమ తాకాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని అభిషేకం తాకాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధి ఇప్పుడే తాకాలని ప్రార్థన చేస్తున్నాను. పరలోక మహిమ ఇప్పుడే తాకనగాక, దేవుని అభిషేకం తాకనగాక, కృతజ్ఞత అభిషేకం ఇప్పుడే తాకనగాక, దేవుని ప్రసన్న ఇప్పుడే ఏలుబడి చేయనగాక. మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.